ఫస్ట్ పల్లవి గారి గురించి మాట్లాడతాం. పల్లవి గారు సో తెలుగు అమ్మాయి అన్నారు, సో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? సార్ పరిచయం నాకు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ చేశారు, ఇలా మేము మూవీ చేస్తున్నాము, మేమే సొంతంగా మా అన్నయ్య కొడుకు అంతా చేస్తున్నాము, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని అడిగారు. సో అలా వచ్చానండి. సో స్టోరీ విన్నారా లేదా ఆయన మీద అభిమానంతో సరే ఏదైతే అదని ఫ్లోలో వెళ్ళిపోయి? స్టోరీ విన్నానండి, ఏదైనా స్టోరీ. నిజమేనండి? ఓకే, స్టోరీ విన్నాను. ఓకే, చాలా బాగా అనిపించింది అండి. స్టోరీ విన్న తర్వాత స్ట్రైక్ అయిన పాయింట్స్ ఉన్నాయా? ఓకే ఇది బాగుంది, ఇది బాగా యూత్కి కనెక్ట్ అవుతుంది ఇలా? ఉందండి, అంత ఉంది అందులో. ఓకే, సార్ చెప్పంగానే నాకు చాలా బాగా అనిపించింది. అది కాన్సెప్టే మొత్తం హీరోయిన్ తో వెళ్తుంది కాన్సెప్ట్ అంతా, అది సో అలా నాకు బాగా నచ్చింది. ఓకే, అంటే మాకైతే ట్రైలర్ లో ఎక్కడ అంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఎక్కడ కనిపించలేదు. లోపల ఉన్నాయా దాచారా? అలాంటి ఏం లేవు. అవి ఏమైనా మీరు ఓకే చేసినట్టున్నారు? అలా ఏం లేదండి, ఆర్టిస్ట్ అన్న తర్వాత అంటే ఉంటే ఓకే చేస్తారు, పర్లేదు. మీకు రొమాన్స్ అంటే ఇష్టమే అంతేనా? ఏమండి రొమాన్స్ ఎవరికి ఇష్టం లేదు? కృష్ణుడికి ఇష్టం లేదా? కృష్ణుడికి ఏమో కానీ గట్టిగా చలం గారికి బాగా ఇష్టం. సరదా అంతే, అదే సరదాగా అన్నానండి. ఓకే, అంటే మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి మూవీలో? నాకు నచ్చింది నా క్యారెక్టర్ అండి టోటల్ గా, అంతే. అంటే హీరో క్యారెక్టర్ నచ్చలా మీకు? బాగుంటుందండి, హీరోనే కదా కాపాడేది. ఓకే ఓకే. పల్లవి గారు, సో బెస్ట్ మూమెంట్ ఏంటి షూటింగ్ టైంలో కానీ జరిగింది? బెస్ట్ మూమెంట్ పల్లె ఆయనతో రఘునాథ్ రెడ్డి గారితో సీన్స్ ఉన్నాయి మీకు? కాంబినేషన్. ఓకే, సో ఏంటి ఆయనతో ఎలా అనిపించింది? భయం వేసింది, దేనికి? ఆయన డైరెక్ట్ అక్కడే క్వశ్చన్స్ వేసేస్తారు, కొంచెం భయం వేసింది. బట్ ఓకే. ఏం క్వశ్చన్స్ అడిగారు ఆయన? అంటే చదువుకి సంబంధించి అడుగుతారు, మనం పెద్దగా చదువుకోలేదు, మనం అంతంత మాత్రమే చదివాం. సో భయం వేసింది, భయపడుతూ చేశాను. ఓకే ఓకే. అంటే బేసిక్గా సెట్కి వెళ్ళిన తర్వాత అంతకు ముందు కూడా ఆయన తెలుసు కదా మీకు? సెట్కి వెళ్ళిన తర్వాత అంతకు ముందు ఆయన తెలియదు అంటే మామూలుగా ఆయన మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ ఇలా తెలుసు అదే భయం కదా. ఓకే, అలా అని తెలిసి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ ఉంటే భయం. ఓకే, స్టార్టింగ్ కాబట్టి కొంచెం టెన్షన్, చుట్టూ గన్ మ్యాన్లు. సో అది మీ భయం? ఆయన కాదు భయం, గన్ మ్యాన్ చూసి మీ భయం అంతే కదా? ఆయన్ని చూసే భయం అండి, ఫేస్ చూస్తే భయం. సార్ చూడండి సార్.